హాయ్ హలో వెల్కమ్ టు IDTV ఇన్సైట్. నేను మీ శ్రావణి. నిజ జీవితంలో మనం ఎంతో మంది మహనీయులను జీవితంలో సక్సెస్ అయిన వారిని స్ఫూర్తిగా తీసుకొని వారిలాగే మనం కూడా ఒక గొప్ప స్థాయికి రావాలని కోరుకుంటాం. అలా ఎంతో కష్టపడి జీవితంలో ఎంతో పేరు పొందిన వారు, మనందరికీ స్ఫూర్తిగా మారిన వారి గురించి మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నమే IDTV ఇన్సైట్. వాషింగ్ పౌడర్ నిర్మా గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఒకప్పుడు డిటర్జెంట్ అంటే అందరికీ గుర్తొచ్చేది నిర్మా పేరు. ఈ నిర్మా వాషింగ్ పౌడర్ని తలుచుకోగానే మనకి ముందుగా గుర్తొచ్చేది నిర్మా అడ్వర్టైజ్మెంట్. అసలు నిర్మా వాషింగ్ పౌడర్ బ్రాండ్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? ఒకప్పుడు పోటీ అనేది లేకుండా డిటర్జెంట్ రంగంలో రారాజుగా ఉన్న నిర్మా ఇప్పుడు ఎందుకు కనుమరుగయ్యింది? అసలు ప్రస్తుతం మార్కెట్లో నిర్మా వాషింగ్ పౌడర్ దొరుకుతుందా? నిర్మా అంత గొప్ప స్థాయికి రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు నిర్మా కనుమరుగవ్వడానికి కారణాలేంటి? నిర్మా షేర్స్ 60% పడిపోయినప్పటికీ నిర్మా స్థాపకుడు కర్సన్ భాయ్ పటేల్ ఇప్పటికీ ఇండియాలోని ధనవంతుల్లో ఒకరు. అసలు ఇది ఎలా సాధ్యం? 1945లో గుజరాత్ లో పాటన్ అనే ఊరిలో కర్సన్ భాయ్ పటేల్ జన్మించారు. కర్సన్ భాయ్ పటేల్ తండ్రి కోడిదాస్ పటేల్ ఒక పేద రైతు అయినప్పటికీ పేదరికం వల్ల తన కొడుకు చదువు ఆపలేదు. బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తాడని తన కొడుకుపై కోడిదాస్ కి చాలా నమ్మకం ఉండేది. కర్సన్ భాయ్ పటేల్ BSc కెమిస్ట్రీ చేశారు. తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నారు. కానీ తన తండ్రి కోరిక మేరకు డిగ్రీ పూర్తి చేశాక ల్యాబ్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. తర్వాత లాల్ భాయ్ గ్రూప్ కాటన్ మిల్స్ లో పనిచేశారు. ఆ తర్వాత 1969లో గుజరాత్ లో జియాలజీ అండ్ మైనింగ్ లో కెమిస్ట్ గా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగం కారణంగా తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ వచ్చింది. కానీ 1969 నుంచి 1979 టైంలో దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారింది. ప్రజలు తమ ఆకలి తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడిన రోజులవి. ఆ కాలంలో పేద ప్రజలకు వాషింగ్ పౌడర్ ఒక కాస్ట్లీ వస్తువులా చూశారు. ఎందుకంటే చాలా వరకు ప్రజలు దీన్ని కొనే పరిస్థితిలో లేరు. బట్టలు వాష్ చేయడానికి ఉప్పు, సోడా, యాష్ లాంటివి వాడేవారు. ఈ విషయాన్ని గమనించిన కర్సన్ భాయ్ పటేల్ ఒక చీప్ అండ్ బెస్ట్ వాషింగ్ పౌడర్ తయారు చేయాలని అనుకున్నాడు. తను అనుకున్నది చేయడం కోసం ఆయన రోజు తన జాబ్ చేసుకుని ఇంటికి వచ్చాక ఈ వాషింగ్ పౌడర్ తయారు చేయడానికి శ్రమించేవాడు. ప్రతిరోజు ఒక వాషింగ్ పౌడర్ తయారు చేసి దానిపై ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. ఒకరోజు కర్సన్ భాయ్ పటేల్ కూతురు నిరుపమ స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా కార్ యాక్సిడెంట్ లో మరణించింది. కర్సన్ భాయ్ పటేల్ కి తన కూతురు అంటే చాలా ఇష్టం. ఎంతో గారాభంగా పెంచిన కూతురు మరణించడంతో ఆయన మనస్తాపానికి లోనయ్యారు. అప్పుడే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే తన కూతురు పేరు తనకి మాత్రమే కాకుండా ప్రపంచమంతా గుర్తు పెట్టుకునేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆయన ఒక ఫాస్ఫేట్ ఫ్రీ వాషింగ్ పౌడర్ ని తయారు చేశారు. ఈ వాషింగ్ పౌడర్ వల్ల ప్రకృతికి కానీ దీన్ని యూజ్ చేసిన వారికి కానీ ఎలాంటి హాని జరగదు. దానికి నిర్మా అని తన కూతురు పేరు పెట్టారు. కర్సన్ భాయ్ పటేల్ తన కూతురు నిరుపమని నిర్మా అని ముద్దుగా పిలుచుకునేవారు. వాషింగ్ పౌడర్ ప్యాకెట్ పై ఒక అమ్మాయి బొమ్మని ప్రింట్ చేపించారు. ప్యాకెట్ పై ప్రింట్ చేసిన పాప తన కూతురుకు ప్రతిరూపంగా అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ వాషింగ్ పౌడర్ ని మార్కెట్లో అమ్మడం ఒక పెద్ద సమస్యగా మారింది. ఆయన ఒక దుకాణం వద్దకు వెళ్లి ఆ వాషింగ్ పౌడర్ ని అమ్మవలసిందిగా కోరాడు. కానీ ఆ దుకాణం ఓనర్ ఇందుకు అంగీకరించలేదు. దీంతో ఆయనకి రెండే దారులు కనిపించాయి. ఒకటి వాషింగ్ పౌడర్ సంగతి పక్కన పెట్టి తన ఉద్యోగం చేసుకోవడం, ఇంకొకటి ఇంటింటికి వెళ్లి వాషింగ్ పౌడర్ ని అమ్మడం. అయితే కర్సన్ రెండో ఆప్షన్ ని ఎంచుకున్నారు. ఈ ప్రొడక్ట్ అమ్మితే కస్టమర్ కొంటారా కొనరా, అసలు దీనికి ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందో తెలుసుకుందామని నిర్ణయించుకున్నాడు. తర్వాత రోజు ఉద్యోగంకి వెళ్లే ముందు సైకిల్ మీద వీధి వీధికి తిరుగుతూ ఈ ప్రొడక్ట్ గురించి చెప్తూ అమ్మడం మొదలు పెట్టారు. అలా కొంతమందికి తన వాషింగ్ పౌడర్ వాడి చూడమని ఇచ్చాడు. అలా వాడిన వారు ఈ ప్రొడక్ట్ ఉపయోగపడుతుందని అర్థమయ్యి చుట్టుపక్కన వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టారు. ఎలాంటి ప్రమోషన్ లేకుండానే ఒకరికొకరు చెప్పడంతో ఈ ప్రొడక్ట్ ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకోవడం మొదలైంది. అంతేకాకుండా తక్కువ డబ్బుకి ఇది దొరకడంతో ప్రజలు దీన్ని కొనడం ప్రారంభించారు. అప్పటికే హిందుస్థాన్ యూనిలివర్ అంటే ప్రస్తుతం హిందుస్థాన్ లివర్ గా ఉన్న సంస్థ ప్రొడక్ట్ గా మార్కెట్ లో సర్ఫ్ మంచి పేరు తెచ్చుకుంది. కానీ 1 కిలో సర్ఫ్ 13 రూపాయలు ఉండేది. అది కొనడం పేదవాళ్లకు చాలా కష్టం. అప్పట్లో సర్ఫ్ కూడా ఒక విలువైన వస్తువుగా మారింది. ఈ విషయాన్ని అర్థం చేసుకొని కర్సన్ భాయ్ పటేల్ నిర్మా అందరూ కొనే విధంగా ఉండేందుకు వాషింగ్ పౌడర్ ను కేవలం కిలోకి 3 రూపాయలకే అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఇంత తక్కువ ధరకే మంచి రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్ రావడంతో అందరూ కొని వాడడం మొదలు పెట్టారు. కానీ ఈ నిర్మా వాషింగ్ పౌడర్ కి ఇంత మంచి పేరు రావడానికి కేవలం తక్కువ ధరకి అమ్మడం, మంచి రిజల్ట్ రావడం మాత్రమే కాదు. ఈ వాషింగ్ పౌడర్ వాడిన తర్వాత రిజల్ట్ ఉండకపోతే తమ డబ్బు తిరిగి ఇచ్చేస్తామని కర్సన్ భాయ్ పటేల్ భరోసా ఇవ్వడం అనేది ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసింది.
అలా నిర్మాని ప్రతి ఇంట్లో వాడడం మొదలుపెట్టారు. అలా చూస్తూనే నిర్మా మార్కెట్లో నెంబర్ 1గా మారింది. అలా కర్సన్భాయ్ పటేల్కి భారీ ప్రాఫిట్ వచ్చి పడింది. ఆ ప్రాఫిట్ని తిరిగి తన బిజినెస్కి వాడారు. కానీ ఆయన అక్కడితో ఆగిపోవాలని అనుకోలేదు. అప్పటికే ఆయన జాబ్ చేస్తూనే నిర్మా వాషింగ్ పౌడర్ బిజినెస్ చేస్తున్నారు. నిర్మా వాషింగ్ పౌడర్ భారీగా అమ్ముడవడంతో 2 పనులను మేనేజ్ చేయడం ఆయనకి కష్టంగా మారింది. అందువల్ల 1972లో తన గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత అహ్మదాబాద్లో ఒక చిన్న ఫ్యాక్టరీ ప్రారంభించి అక్కడ కొంతమంది వర్కర్స్ని నియమించి వాషింగ్ పౌడర్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టారు. అలా తన కష్టానికి ప్రతిఫలంగా 1988లో నిర్మా పోటీ లేని ప్రొడక్ట్గా మారింది. కానీ ఇంత తక్కువ సమయంలోనే నెంబర్ 1గా మారడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే పూర్ణిమ అడ్వర్టైజ్మెంట్ వారితో కొలాబరేట్ అయ్యి రేడియో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. అలా మెల్లగా నిర్మాని అందరూ మెచ్చిన నిర్మా అనే ట్యాగ్ లైన్ వచ్చింది. తర్వాత 33 సంవత్సరాల వరకు అదే ట్యాగ్ లైన్ వాడారు. ఇది కేవలం గుజరాత్ వరకే కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. కానీ అప్పటికే సర్ఫ్కి మంచి పాపులారిటీ ఉంది. దీంతో సూపర్ మార్కెట్స్ యజమానులు నిర్మాని కొనడానికి చాలా ఆలోచించేవారు. ఎందుకంటే నిర్మా అమ్ముడవకపోతే స్టాక్ అంతా మిగిలిపోతుందని భయపడ్డారు. దీంతో సూపర్ మార్కెట్ యజమానులు సగం డబ్బుతోనే నిర్మా కొనేవాళ్ళు. దీంతో 1982లో కర్సన్భాయ్కి ఇదొక పెద్ద సమస్యగా మారింది. అప్పుడే కర్సన్భాయ్ పటేల్ 90% స్టాక్ ని తిరిగి తీసుకున్నాడు. అప్పుడే ఒక టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్ ని రిలీజ్ చేపించారు. ఆ అడ్వర్టైజ్మెంట్ లో బాలీవుడ్ హీరోయిన్స్ అయిన సుష్మా, జయ, హేమ ఉన్నారు. ఈ అడ్వర్టైజ్మెంట్ సూపర్ సక్సెస్ అయింది. ఆ అడ్వర్టైజ్మెంట్ నచ్చడంతో అందరూ వెంటనే షాప్స్ కి వెళ్లి నిర్మాని కొనాలని అనుకునేవారు. కానీ అప్పటికే షాప్స్ లో స్టాక్ లేకపోవడంతో కస్టమర్స్ నిరాశ పడేవారు. దీంతో షాప్ యజమానులు ఫుల్ అమౌంట్ ఇచ్చి నిర్మాని కొనాలని నిర్ణయించుకున్నారు. కర్సన్భాయ్ స్ట్రాటజీ సక్సెస్ అయింది. దాంతో అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చి మరీ స్టాక్ తీసుకునేవారు. దీంతో కర్సన్భాయ్కి ప్రాఫిట్ భారీగా వచ్చింది. నిర్మాకి మంచి పాపులారిటీ కూడా వచ్చింది. 1969లో నిర్మాని అమ్మడం మొదలుపెట్టినప్పుడు హిందుస్థాన్ యూనిలివర్లో సర్ఫ్ మాత్రమే ముందుండేది. నిర్మా సక్సెస్ చూశాక హిందుస్థాన్ యూనిలివర్ నిర్మాని కాంపిటీటర్గా అనుకున్నారు. అందుకోసం సర్ఫ్ ప్రొడక్ట్ రేట్ తగ్గించలేక నిర్మా మార్కెట్ వాల్యూ పోయేలా తక్కువ రేట్ ఉన్న ప్రొడక్ట్ చీప్ క్వాలిటీగా చెప్పడం కోసం ఫేమస్ టీవీ యాక్టర్తో ఒక అడ్వర్టైజ్మెంట్ తీశారు. అదేంటంటే చీప్ కాస్ట్ ప్రొడక్ట్కి సర్ఫ్కి తేడా ఉంటుందని చెప్పాలనుకున్నారు. కానీ అప్పటికే అందరూ నిర్మాని నమ్మి వాడడం వల్ల ఎవరూ ఈ అడ్వర్టైజ్మెంట్ని పట్టించుకోలేదు. తర్వాత నిర్మా బ్రాండ్ నుంచి 1987లో తక్కువ ధరతో ఒక సోప్ని అమ్మడం మొదలుపెట్టారు. ఇంత మంచి ప్రొడక్ట్స్ అమ్మడం వల్ల మార్కెట్లో 1988లో 60% వరకు నిర్మానే ఉండేది. డిసెంబర్ 1998లో నిర్వహించబడిన ఆర్ ప్యానెల్ సర్వేలో నిర్మా సోప్ వాటర్లో తక్కువ కరుగుతుందని తెలిసింది. సో ఇందుకే కస్టమర్స్ నిర్మాని ఎక్కువగా కొనడం జరిగింది. కానీ 2015కి మార్కెట్లో 12%, 2019కి లెస్ దాన్ 6% అయింది. దీనంతటికి హిందుస్థాన్ లివర్ మార్కెట్లో లో ఇన్కమ్ మార్కెట్లో ఎంటర్ అవ్వడం కోసం 1988లో యాక్టివ్ వీల్ రిలీజ్ చేసింది. అది కూడా సేమ్ నిర్మా ప్రైస్తో. తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ చేసింది. ఆ అడ్వర్టైజ్మెంట్లో నిర్మా వాడడం వల్ల చేతులు పాడవుతాయి అనే విధంగా ఉంది. తర్వాత RSP అనే కంపెనీ గడి డిటర్జెంట్ పౌడర్ ని రిలీజ్ చేసింది. గడి నిర్మాని దాటుకుని ముందుకు వెళ్ళింది. తర్వాత నిర్మా వేరే ప్రొడక్ట్స్ రిలీజ్ చేసింది. నిర్మా బాత్ సోప్ కూడా అడ్వర్టైజ్మెంట్ వల్ల ఫేమస్ అయింది. సక్సెస్ అయ్యింది. కానీ తక్కువ కాస్ట్ పెట్టడం వల్ల కంపెనీకి ప్రాబ్లమ్స్ తప్పలేదు. నిర్మా అన్ని ప్రొడక్ట్స్ తక్కువ రేటు ఉండడం వల్ల అందరిలో నిర్మా అనేది చీప్ బ్రాండ్ గా ఉండిపోయింది. దీంతో కర్సన్భాయ్ పటేల్ ప్రీమియం సెగ్మెంట్ లో సూపర్ నిర్మా అనే డిటర్జెంట్ ని రిలీజ్ చేయడంతో 2 years లో మంచి సక్సెస్ రావడంతో వేరే ప్రొడక్ట్స్ రిలీజ్ చేశారు. కానీ అప్పటికి వీల్ డిటర్జెంట్ మార్కెట్లో నెంబర్ 1గా నిలిచింది. కానీ నిర్మా వెనకపడటానికి కేవలం వీల్ మాత్రమే కాదు, ప్రజలు కూడా మారడం వల్ల, అంటే కొత్త బ్రాండ్ వాడి చూద్దాం అనే ఆలోచన వల్ల నిర్మా అనేది వెనకపడిపోయింది. ఎంత కష్టపడినా చీప్ బ్రాండ్ గానే నిర్మా మిగిలిపోయింది. దీంతో 1995లో అహ్మదాబాద్లో నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్సన్భాయ్ పటేల్ స్టార్ట్ చేశారు. 2003లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశారు. నిర్మా యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా స్టార్ట్ చేశారు. ఇలా వేరే బిజినెస్ లో కూడా చేశారు. అమెరికా రా మెటీరియల్ కంపెనీ అయిన షేర్లెస్ వ్యాలీ మినరల్ కంపెనీని కర్సన్ కొన్నారు. అలా వరల్డ్ లో టాప్ 7లో న్యాచురల్ సోడా యాష్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. తర్వాత 2014లో రాజస్థాన్ లోని నింబోల్లో సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మొదలు పెట్టారు. ఆ కంపెనీని కర్సన్భాయ్ పటేల్ పిల్లలు రాకేష్ భాయ్ పటేల్, హిరణ్ భాయ్ పటేల్ చూసుకుంటున్నారు. ఆ కంపెనీ ఇప్పుడు ఇండియాలో 5వ స్థానంలో ఉంది. 2020లో నిర్మా సంస్థ ఇమామి సిమెంట్ సంస్థను 500 కోట్లతో కొన్నారు. ఒకవైపు కంపెనీ వేరే బిజినెస్లలో మంచి లాభాల్లో ఉన్నా కూడా
నిర్మా మొదటి ప్రొడక్ట్ అయిన వాషింగ్ పౌడర్ మాత్రం చేయి జారిపోతూనే ఉంది. అలా బిజినెస్ లో లాస్ అయినప్పటికీ కర్సన్ భాయ్ పటేల్ ఇండియాలోని ధనవంతుల్లో ఒకరిగా ఉన్నారు. ఎవరి సపోర్ట్ లేకపోయినా ఇంత పెద్ద సంస్థలను స్థాపించి ఒక్కరే పోరాడి నిలబడ్డారు కర్సన్. ప్రస్తుతం ఇండియాలోని ధనవంతుల్లో 63వ స్థానంలో కర్సన్ భాయ్ పటేల్ ఉన్నారు. చూశారు కదా, సపోర్ట్ ఉన్నా లేకపోయినా కష్టపడితే ఖచ్చితంగా సాధిస్తామనడానికి కర్సన్ భాయ్ పటేలే నిదర్శనం. మరిన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం IDTV ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ సజెషన్స్ని మాకు కమెంట్ చేయండి. మరిన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి IDTV ఇన్సైట్.